ఆ రాయి కింద కూడా గుహనే ఉంది చూడండి, సాధువుల వస్త్రాలవి. ఇక్కడ ఒక గుహ ఉంది చూడండి, ఇక్కడ ఒక కుటీరం వేసుకున్నారు సాధువు చూడండి, అక్కడ ఒక కుటీరం వేసుకున్నారు సాధువు చూడండి. అక్కడ మందిరం ఉంది, అక్కడ మందిరంలో కూడా ఒక సాధువు ఉంటారు. ఇది కూడా ఒక గుహనే. కిందికి వెళ్దాం. సూర్యకుండము దగ్గరలో బ్రహ్మకుండము, ఇదే బ్రహ్మకుండం ఇది. అద్భుతమైన బ్రహ్మకుండం ఇది. కింది నుంచి చూస్తేనే కళ్ళు తిరిగేటట్టుంది బ్రహ్మకుండము. జై హో బ్రహ్మకుండముకి. జై హో బ్రహ్మకుండంకి. నదిపోటి ఇలాగే వెళ్ళి అన్ని కుండాల్ని దర్శనం చేసుకొని వచ్చును. ఇక్కడ సాధువుల గుహలతో ఉంటాయి. ఇది గణేష్ గుహ అంటారు ఇప్పుడు కనిపించేది. ఇక్కడ అన్ని సాధువుల గుహలు. అద్భుతంగా గంగోత్రిలో గంగ పారుతుంది ఈ లోయలో. సూర్యకుండం నుంచి బ్రహ్మకుండం వరకు పారుతూ ఉంది. అన్ని గుహలతోటి సాధువుల కుటీరాలు తక్కువ గుమ్ములుగా ఉంటాయి. శ్రీ గణేష్ గుఫ అనే పేరుంది. ఇది గణేష్ గుఫ అంటారు. చిన్న కిటికీ ఉంది, చిన్న డోర్ ఉంది. వాళ్ళు ఏదన్నా ఆయుర్వేద టీ కాసుకోవడం, ఏదో ఇది చేసుకోవడానికి, పొగవడానికి అడుగు పైపు పెట్టుకున్నారు. ఈ విధంగా రాయి ఇలా ఉంటుంది. పాండవ గుహ దారిలో కింది దారిలో వస్తే ఈ గణేష్ గుహని దర్శనం చేసుకోవచ్చు. ఇది బ్రహ్మకుండంలో ఉంటుంది. ఓం నమో నారాయణ మహారాజ్. ओम नमो नारायण. जय हो जय हो जय हो जय हो। महाराज आप यही गुफा में कितना साल से महाराज जी आप? 20 साल हो गए। बढ़िया है बढ़िया है। वो ठंडी काल में बर्फ गिरते हैं ना, वो दिक्कत नहीं होता है? कोई दिक्कत। हाँ, अभ्यास है आप लोगों की। ध्यान साधन करते ना, ध्यान योग करते ना, इसलिए आप लोगों का अभ्यास है। हाँ अच्छा। कितना लोगों में होता है ये गुफा में? अकेले 20 సంవత్సరాల నుంచి నేను ఒక్కడినే ఉంటున్నాను అంటున్నారు. आपका उम्र कितना महाराज जी? 60 के करीब। अच्छा 60 పైన ఉంటాయి అంటున్నాడు. అలాగే महाराज जी आपका शुभ नाम? स्वामी सुखदेवानंद। स्वामी सुखदेवानंद సరస్వతి జీ మహారాజు పేరు కూడా అక్కడ ఉంటుంది. గణేష్ గుఫ, గౌరీకుండం అంటారు. ఇది ఇప్పుడు కనిపించేది గౌరీకుండము. గౌరీకుండ ఆగే ఆగే గణేష్ का दर्शन किया? ये గణేష్ కుండు. ఇప్పుడు మనం చూసింది గణేష్ కుండు. గౌరీకుండం అనేది కొంచెం ముందరుకుంటుంది. గౌరీకుండము, గణేష్ కుండము అంటారు. గణేష్ జీ సామ్ని దేఖా? ఇక్కడ చూడండి, ఇక్కడ గణేశుడి ముఖం కనిపిస్తుంది. గణేష్ కుండం అని ఎందుకంటారంటే గణేశుడి ముఖము ఉంటుంది, తొండము ముఖం ఉంటుంది. గణేశుడి చెవులు చూడండి, అవి అక్కడ ఒక చెవు, ఇక్కడ ఒక చెవు, మధ్యలో ఉండేది తొండం, తల అది గణేశుడు. ఇదే గణేశుని కుండము. ఇక్కడ గణేశుడి ముఖం ఉంటుంది చూడండి, 2 చెవులు, తొండము. ఇది గణేష్ కుండం అంటారు. ఇది కనిపించేది అది గౌరీ కుండం.
స్వామీజీ మనకు గౌరీకుండాన్ని కూడా చూపిస్తున్నారు. అక్కడ పైనుంచి దిగేసి వచ్చినాను నేను ఇప్పుడు. ఇది గౌరీకుండము. ఇది కనిపించేదంతా గౌరీకుండం అంటారు. ఇదే గౌరీకుండము. ఇది కనిపించేది గౌరీకుండము. ముందు అక్కడ గణేష్ కుండం చూసాము. ఇది గౌరీకుండము. జై గౌరీ మాతాకి. गणेश जी है ना, गणेश जी के सूर्य के आगे तुम आता है। हाँ जी, हाँ जी. भगवान शिव जी का चित्र है। లోపల శివుడిది హనుమంతుడిది చిత్రాలు ఉన్నాయి. గణేశుడివి అన్ని చిత్రాలు ఉన్నాయి. महाराज जी हाँ महाराज अंदर यहाँ पे जूम करो। ఇక్కడ శివుని స్వరూపము. ఇక్కడ అమ్మవారి స్వరూపం ఉంది. గౌరీమాత స్వరూపం ఉంది. ఇక్కడ హనుమంతుని స్వరూపం ఉంది. నమస్కార ముద్రలో హనుమంతుడు ఉన్నాడు. నమస్కార ముద్రలో హనుమంతుడు ఉన్నాడు. నమస్కార ముద్రలో ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇది గౌరీకుండం అంటారు. ఈ అన్ని దేవతా చిత్రాలు కూడా ప్రతి దాంట్లో ఉన్నాయి. ఈ రాళ్ళు కూడా దేవతా స్వరూపాలు. గౌరీ మాతాకి, గౌరీ కుండికి జై హో. స్వామీజీ ఇక్కడే గణేష్ గుహలు ఉంటారు. జై హో. మహారాజ్ ఇక్కడ గౌరీమాత తపస్సు చేసింది అంటున్నారు. ఇక్కడ అన్ని ఓములు ఉన్నాయి. అది జై హో గౌరీ మాతాకి.